గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. నేటి పంచాంగం ఈరోజు అనగా ఏప్రిల్ 19, 2026 సంవత్సరం ఆదివారం. శ్రీ పరాభవ నామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:42 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:11 అవుతుంది. తిథి మధ్యాహ్నం 1:22 వరకు శుద్ధ విధియ ఉంటుంది. తదుపరి తదియ వస్తుంది. నక్షత్రము ఉదయం 9:30 వరకు భరణి నక్షత్రం ఉంటుంది. తర్వాత కృత్తికా నక్షత్రం రావడం జరుగుతూ ఉంది. యోగము రాత్రి 10:58 వరకు ఆయుష్మాన్ ఉంటుంది. తదుపరి సౌభాగ్యము రావడం జరుగుతూ ఉంది. కరణము మధ్యాహ్నం 1:22 వరకు కౌలవ ఉంటుంది. తదుపరి రాత్రి 12:12 వరకు తైతుల ఉంటుంది. తదుపరి గరజి రావడం జరుగుతూ ఉంది. శుభ సమయం ఉదయం 6:44 నుండి 9:52 వరకు, మరలా ఉదయం 10:54 నుండి 11:56 వరకు, మరలా మధ్యాహ్నం 2:01 నుండి 4:29 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:30 నుండి 5:21 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 8:44 నుండి 10:13 వరకు ఉంటుంది. అమృత గడియలు శేషామృతము ఉదయం 6:29 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి మనం ఒకసారి చూద్దాం. 1856 సంవత్సరంలో అన్నా సారై కుగ్లర్ భారతదేశంలో 47 సంవత్సరాల పాటు వైద్య సేవలు అందించిన మొట్టమొదటి అమెరికా వైద్య మిషనరీ వ్యక్తి వీరు. 1912 సంవత్సరంలో గ్లేడ్స్ సీబోర్గ్ అనే వ్యక్తి అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జన్మించారు. 1956 సంవత్సరంలో వైఎస్ విజయమ్మ జన్మించారు, ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు వారు. అదేవిధంగా 1956 సంవత్సరంలో ముఖేష్ రిషి హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల ప్రతినాయకుడు, సహాయ నటుడు వీరు జన్మించారు. 1957 సంవత్సరంలో ముఖేష్ అంబానీ గారు జన్మించారు, రిలయన్స్ కంపెనీ అధినేత. 1957 సంవత్సరంలో రాసాని వెంకటరామయ్య గారు జన్మించారు, కథ, నవల, నాటక రచయిత వీరు. 1987 సంవత్సరంలో స్వాతి రెడ్డి జన్మించారు, నటి, గాయకురాలు. 1990 సంవత్సరంలో ఈషా రెబ్బ ప్రముఖ తెలుగు సినీ నటి వీరు జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటనలను ఒకసారి చూద్దాం. 1971 సంవత్సరంలో మొట్టమొదటి అంతరిక్ష కేంద్రము శాల్యూట్ 1 ప్రయోగించారు. 1975 సంవత్సరంలో భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించడం జరిగింది. 2009 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఇలాంటి అద్భుతమైన విషయాల కోసము, పంచాంగం కోసము, నేటి ప్రముఖుల బట్టల కోసము మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దీన్ని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.